కూటమి ప్రభుత్వం రేషన్ డీలర్ల కొత్తగా నియమించడానికి నోటిఫికేషన్ అయితే జారీ చేసింది. రేషన్ డీలర్ల నియామకానికి అర్హతలను నిర్ణయించి పోస్టులు మంజూరు చేయడానికి ఈ నెల 22న విజయవాడ డివిజన్ స్థాయిలో అభ్యర్థులకు పరీక్షలు కూడా నిర్వహించారు. డివిజన్ మొత్తం మీద 111 డీలర్ పోస్టులకు నోటిఫికేషన్ ప్రకటిస్తే దాదాపుగా 1200 మంది పరీక్షలు రాశారు. దీన్ని బట్టి విజయవాడ డివిజన్లో డీలర్ పోస్టుకు ఎంత డిమాండ్ ఉందో అర్థమవుతుంది. పరీక్షలు జరిగి 4 రోజులు అవుతున్న విజయవాడ డివిజన్ అధికారులు ఇప్పటి వరకు ఎలాంటి సమాచారాన్ని విడుదల చేయలేకపోవడం పలు అనుమానాలు కలిగిస్తున్నాయి. కనీసం పరీక్షకు ఎంతమంది హాజరయ్యారు అని కానీ, రాసిన పరీక్షకు సంబంధించి ఎటువంటి కీను కానీ ఇంతవరకు విడుదల చేయలేదు. పోనీ ఎంతమంది ఉత్తీర్ణులయ్యారు అన్న విషయాన్ని కూడా విడుదల చేయలేదు. అందుకే ఇక్కడ పలు అనుమానాలు కలిగిస్తున్నాయి. పైగా 27, 28 తేదీల్లో ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. దీంతో మొత్తం గందరగోళంగా మారింది. మరోవైపు ప్రజాప్రతినిధుల అనుచరులు బేరాలు మొదలుపెట్టడంతో తాము అర్హతలు సాధించిన డీలర్ పోస్టు రాదేమో అని అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. విజయవాడలోని 3 నియోజకవర్గాల నుంచి పెద్ద సంఖ్యలో సిఫార్సులు వెళుతున్నట్టు తెలుస్తుంది. ఈ సిఫార్సులు అన్నీ చాలా వరకు ప్రజాప్రతినిధుల అనుచరులు కుదుర్చుకున్న బేరాలకు సంబంధించినవే అని ఆరోపణలు వినవస్తున్నాయి. దీనిపైన విజయవాడ రెవెన్యూ అధికారులు స్పందించి తక్షణమే కీను విడుదల చేసి మార్కులు ప్రకటించి ఎంపిక చేసిన వారిని, ఇంటర్వ్యూకు పిలిచిన వారి జాబితాను అధికారికంగా ప్రకటిస్తే దరఖాస్తుదారుల్లో ఉన్న గందరగోళానికి తెరపడుతుంది. అవినీతి వివరాలు కూడా తెరపడవచ్చు. ఇది ఆంధ్రజ్యోతి పత్రికలో ప్రధానంగా ఇది ప్రచురితమైంది. దీనిలో చెప్పిన విధంగా 3 నుండి 5 లక్షల వరకు ఈ డీలర్ పోస్టుకు పలుకుతుంది అంటే ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అంతేకాక వేరే పేపర్లో అయితే ఇది నమ్మదగిన వార్త కాకపోవచ్చు, కానీ టీడీపీ పార్టీకి సంబంధించిన ఈ పత్రికలో ఈ వార్త రావడం చూస్తుంటే పలు అనుమానాలకు తావిస్తుంది. మరి ఎలా జరుగుతుందో వేచి చూద్దాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.